ఇంకా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? లేదంటే అందరూ జాయిన్ అయిపోయారా ఇంకా? అయిపోయారు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలా? లేదక్క, వందన నీమైందక్క. మనం స్టార్ట్ చేసుకోవచ్చు అయితే లెసన్. వెయిట్ చేద్దామా? ఓకే అక్క. మనం లెసన్ స్టార్ట్ చేసుకుందామా, వన కోసం వెయిట్ చేద్దామా? చెప్పండి. లెసన్ స్టార్ట్ చేద్దాం అక్క. చేసుకోవచ్చా? ఓకే. ఎస్ అక్క. ఎంతమంది చదివారు ఆదికాండం 3వ అధ్యాయం? చదివారా మీరు ఎవరైనా? చదివాను అక్క. వందనాలక్క. వందనాలు నాన్న. ఓకే, నా పేరు తెలుసా మీ అందరికి? తెలీదక్క. లెసన్ నేమ్. లెసన్ నేమ్ ఎవరికైనా ఐడియా ఉందా? ఈ రోజు ఏం చెప్పుకోబోతున్నామో? ఓకే, ఈ రోజు లెసన్ నేమ్ ఏంటంటే చాడీలు చెప్పరాదు. ఓకే, ఏంటి లెసన్ నేమ్? చాడీలు చెప్పరాదు. చాడీలు అంటే తెలుసా మీకు? తెలీదక్క. చాడీలు అంటే తెలుసు. మీరందరూ ఇంగ్లీష్ మీడియం కదా, తెలుగులో చెప్తే మీకు తెలియట్లేదే. చాడీలు అంటే రూమర్స్. రూమర్స్ తెలుసా? రూమర్స్, గాసిప్స్ తెలుసా? తెలుసక్క. ఎంతమందికి తెలుసు గాసిప్స్ చెప్పడం? వందనా, నీకు తెలుసా గాసిప్స్ అంటే ఏంటో? నాన్న, నీ వాయిస్ వినిపించట్లేదు నాన్న. తెలుసా నీకు గాసిప్స్ అంటే ఏంటో? ఓకే, తెలుసా? ఓకే, ఒకసారి మీ పేర్లు చెప్పండి నాకు. సౌజన్య అకౌంట్ తో జాయిన్ అయ్యావు కదా నాన్న, నీ పేరేంటి? సునయ్ అక్క. వినయా? కాదక్క, సునయ్. SUNAY. సునయ్. ఓకే. వందన. ఓకే, పేరు తెలుసు. లక్ష్మి అనే అకౌంట్ తో జాయిన్ అయిన అబ్బాయి. నాన్న, నీ పేరేంటమ్మా? మనోజా? మహేష్. ఓకే. నన్ను శ్రీధర్ అనే అకౌంట్ తో జాయిన్ అయ్యారు కదా, మీ పేరు? ఓకే. ఆదికాండం ఎవరు చదివారు కదా మీరు? 3వ అధ్యాయం 1 నుంచి ఎన్ని వచనాలు చదివారు? 1. అదే పరిశుద్ధ దినం దాకా చదివారా? ఓకే. మన భూమి మీద ఎంతమంది పాపులేషన్ ఉన్నారో మీకు తెలుసా? ఎంతమంది జనాభా ఉన్నారు? పాపులేషన్ ఎంతమంది ఉన్నారు ప్రెసెంట్ వరల్డ్ లోనా అక్క? మన వరల్డ్ మొత్తంలో చాలా మంది, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. 1.89 బిలియన్. 2.5 బిలియన్ అక్క. ఓకే నాన్న, చాలా మంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా. ఈ అందరిలో కంటే ఫస్ట్ పుట్టిన వ్యక్తి ఎవరు? ఆదాము. వెరీ గుడ్. ఈ భూమి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనుషులందరిలో కంటే ఫస్ట్ పుట్టిన వ్యక్తి ఎవరంటే ఆదాము. ఆదాము దేవుడు ఎలా చేశారో మీకు తెలుసు కదా? మట్టితో అక్క. ఓకే. సెకండ్ సృష్టించిన వ్యక్తి ఎవరు? దేవుడు ఆదాం తర్వాత? హవ్వ. వెరీ గుడ్. హవ్వని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు? ఈవ్. వెరీ గుడ్.
ఓకే. ఆ హవ్వను ఎలా తయారు చేశారు మీకు తెలుసు కదా? ఆదాము పక్క టెంపుల్ నుంచి తయారు చేశారు. ఆదాము ప్రక్క టెంపుల్ నుంచి చేశారు. ఆదాముని దేవుడు ఎంతో ఇష్టపడి చేసుకున్నారు. ఆదాం ఒక్కడే ఉంటే బోర్ కొడుతుందని పాపం ఎవరిని చేశారు? హెల్ప్ గా ఉంటాడు ఆదాంకి ఆదాంకి. వెరీ గుడ్. ఆదాంకి హెల్ప్ గా ఉంటారు అని చెప్పి దేవుడు ఎవరిని చేశారంటే హవ్వని చేశారు. మనందరికి మంచి మంచి ఇల్లులు ఉన్నాయి కదా, మనందరం ఎక్కడ ఉంటున్నాం? కొంతమంది రెంటెడ్ హౌసెస్ లో ఉండొచ్చు, కొంతమంది ఓన్ హౌసెస్ లో ఉండొచ్చు. కానీ మనందరికి అయితే ఖచ్చితంగా ఏముంది? ఇల్లు అనేది ఒకటి ఉంది కదా. అలాగే ఆదాము హవ్వకు కూడా ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఏంటంటే ఏంటి చెప్పండి? ఇల్లు ఈడెన్ గార్డెన్. వెరీ గుడ్. ఏదైనా తోట. వాళ్ళకి ఇల్లు ఏంటంటే ఏదైనా తోటే. ఆ ఏదైనా తోటలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏంటి? మ్యాంగో, మ్యాంగో. ఓకే. ఇంకా మ్యాంగో, వాటర్ మిలన్. వాటర్ మెలన్. ఓకే. ఆ తోటలో ఈడెన్ అనే తోటలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్, మ్యాంగో, అక్కని వాయిస్ వినిపించట్లేదు. వినిపించట్లేదా? అవుతుంది. నన్ను ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది అక్క. చూడండి, ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్ నాది? వినిపిస్తుంది అక్క. ఓకే నాన్న. అయితే దేవుడు చాలా రకాల చెట్లు, చాలా రకాల ఫ్రూట్స్ ఉన్న చెట్లు గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో దేవుడు పెట్టు. ఇది మీకు తెలుసు కదా, ఈ స్టోరీ మొత్తం మీకు తెలుసక్క. ఓకే. ఇప్పుడు మన బయట మీకు చాలా జంతువులు చూస్తారు కదా, కుక్క, పిల్లి, నక్క, ఇలా చాలా జంతువులు ఉన్నాయి కదా మనకి ఈ భూమి మీద. వాటన్నిటికీ పేరు పెట్టింది ఎవరు? దీనికి మొత్తం ఈ కుక్కకి, నక్కకి, పిల్లికి, పులి, సింహం, ఇలా మొత్తం అన్ని జంతువులకి పేరు పెట్టింది ఎవరంటే ఆదామే పేరు పెట్టాడు. సో ఇప్పుడు మనం ఆ పేర్లతో వాటిని పిలుస్తున్నామంటే వాటికి పేరు పెట్టింది ఎవరంటే ఆదాము. ఓకే. ఇలా ఆ యొక్క గార్డెన్ ఆఫ్ ఈడెన్ ని ఆదం చాలా చక్కగా చూసుకున్నాడు. ప్రతిరోజు ఆ యొక్క గార్డెన్ కి వాటర్ పెట్టేవాడు, వాటర్ వేసేవారు. వాటర్ వేయడానికి మొత్తం ఎన్ని నదులు ఉన్నాయి అక్కడ గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో? 4. ఓకే. వెరీ గుడ్. ఇలా చాలా బాగా చూసుకునేవారు అనమాట. అయితే అన్ని రకాల చెట్లతో పాటు దేవుడు ఇంకొక 2 స్పెషల్ చెట్లని ఆ తోట మధ్యలో పెట్టారు. అక్క నీ వాయిస్ స్ట్రక్ అవుతుంది అక్క. స్ట్రక్ అవుతుంది. మరి ఇప్పుడు చూడండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. ఓకే. ఫ్రూట్స్ ఉన్న చెట్లతో పాటు అక్క నీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు చూడండి నాన్న, వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. ఓకే. అన్ని రకాల చెట్లతో పాటు దేవుడు ఇంకొక 2 స్పెషల్ చెట్లను ఆ టీమ్ ఆ గార్డెన్ మధ్యలో పెట్టారు. అందులో ఒక చెట్టు పేరు ట్రీ ఆఫ్ గుడ్ నాలెడ్జ్. మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలము. ఇంకొకటి ఏంటి? నాలెడ్జ్. ఇంకా ట్రీ ఆఫ్ లైఫ్. వెరీ గుడ్ నాన్న, కరెక్ట్. ట్రీ ఆఫ్ లైఫ్, ట్రీ ఆఫ్ నాలెడ్జ్. ఓకే. వెరీ గుడ్. వాటిని తెలుగులో ఏమంటారు అని అంటే జీవ వృక్ష ఫలము, మంచి చెడులు తెలిసే ఇచ్చే ఫలం.
ఇచ్చే వృక్ష ఫలములు మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలము. వెరీ గుడ్. అయితే అన్ని రకాల చెట్లతో పాటు ఈ యొక్క రెండు చెట్లు పెట్టి హవ్వకి ఆజ్ఞించావు. ఒక కమాండ్మెంట్ ఏంటంటే ఏ చెట్లో ఉన్న ఫ్రూట్స్ అయినా తినొచ్చు. యాపిల్ తినొచ్చు, మ్యాంగో తినొచ్చు, స్ట్రాబెర్రీస్ తినొచ్చు, ఏ ఫ్రూట్స్ అయినా తినొచ్చు. కానీ ఆ యొక్క రెండు చెట్ల యొక్క ఫ్రూట్స్ తినకూడదని చెప్పి ఒక కమాండ్మెంట్ ఇస్తారు దేవుడు. ఎవరెవరికి ఇచ్చారు ఆ యొక్క కమాండ్మెంట్? అవ్వ ఆదాము. వెరీ గుడ్. ఆదాముకి హవ్వకి ఆ యొక్క ఆజ్ఞ అనేది ఇచ్చారనమాట, మీరు ఇది తినొద్దు అని చెప్పి. అయితే వాళ్ళిద్దరికి తెలుసు తినకూడదు అని చెప్పి ప్రతిరోజు వేరే ఫ్రూట్స్, డిఫరెంట్ ఫ్రూట్స్ తినేవారు. కానీ ఆ రెండు చెట్ల దగ్గరికి వీళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే, ఆ రెండు యొక్క చెట్ల దగ్గరికి వీళ్ళు ఎప్పుడు వెళ్ళదు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. అయితే ఒక రోజు ఏమైందంటే ఆ యొక్క గార్డెన్ లో చాలా రకాల జంతువులు ఉంటాయి కదా. అందులో ఒక పాము ఏం చేసిందంటే సాతాను పాము రూపంలో వచ్చాడు. అప్పుడు పాములు ఎలా ఉండేవి తెలుసా? ఇప్పుడు పాములు ఎలా ఉన్నాయి? ఎలా ఉంటాయి పాములు? స్నేక్స్ తెలుసు కదా మీకు? తెలుసా? స్నేక్ ఎలా ఉంటది? స్నేక్ ఎలా ఉంటది? 4 కాళ్ళతో నడుస్తుంది. స్నేక్ కాళ్ళు ఉంటాయా? స్నేక్ కి కాళ్ళు ఉంటాయా? చెప్పండి. కాళ్ళు. అప్పట్లో స్నేక్ కి కానీ అప్పట్లో స్నేక్ కి కాళ్ళు ఉండేవి. దేవుడు దాన్ని శపించిన తర్వాత అప్పుడు దాని కాళ్ళు అప్పుడు దేవుడు శపించిన తర్వాత నేల మీద ప్రాకడం స్టార్ట్ చేసింది. కానీ ఇంతకు ముందు దానికి ఏముండేవంటే స్నేక్ కి కాళ్ళు ఉండేవి. ఓకే, ఆ యొక్క సాతాన్ తెలుసు కదా మీ అందరికి? సాటన్ తెలుసు కదా? అపవాది. అపవాది. వెరీ గుడ్. సాతాన్ ఏం చేస్తాడంటే అక్క వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది. ఇంకా వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే నాన్న. ఓకే, ఇప్పుడు చూడండి వస్తుంది బాగా. ఓకే అక్క. ఓకే, వస్తుందా బాగా ఇప్పుడు? ఓకే నాన్న. అయితే సాతాను సర్పం రూపంలో వస్తాడన్నమాట. అక్క వేరే ప్లేస్ కి వెళ్ళి కూర్చోక సిగ్నల్ వస్తాయేమో. చూడండి నాన్న ఇప్పుడు. వస్తుంది అక్క. నా దగ్గర సిగ్నల్ బాగానే ఉందమ్మా. ఓకే, వినిపిస్తుందా నాన్న? వినిపిస్తుంది అక్క. అనిపిస్తుంది. వినిపిస్తే హ్యాండ్స్ రైజ్ చేయండి ఒకసారి. నాకు మీ వాయిస్ వినిపించట్లేదు. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ నాన్న. సర్పం వస్తది ఇప్పుడు ఆ హవ్వ దగ్గరకు వచ్చి ఏమంటది చెప్పండి? చదివారు కదా మీరు 3వ అధ్యాయం 3rd chapter. వచ్చి అది ఏమి చేయదు, ఫలములు తిను, అదేం చెయ్యదు, ఏం చనిపోరు మీరు. మీరేం చనిపోరు, మీకు మంచి చెడులు కూడా తెలుస్తాయి అని అబద్ధం చెప్పి తినిపించిండు. ఫస్ట్ హవ్వ. ఓకే నాన్న. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఫస్ట్ సర్పం ఏమని క్వశ్చన్ చేస్తదంటే ఒకసారి ఉండండమ్మా. ఫస్ట్ సర్పం ఏమని క్వశ్చన్ చేస్తది అని అంటే హవ్వ దగ్గరికి వచ్చి మీతో ఈ చెడు మంచి చెడులు తినిచ్చే వృక్ష ఫలము తినద్దు అని చెప్పాడా అని అడుగుతుంది. ఫస్ట్ సర్పం ఏమని అడుగుతుంది? మంచి
ఉమ్. ఇది నిజమా? నిజమా? నన్న వాయిస్ బానే ఉంది కదా అప్పుడు. ఆ, ఓకే, అయితే హవ్వ ఏమని చెప్తదంటే దేవుడు సర్పం అక్క ఆ వర్ష చదవాలా? ఈ తోటలో ఉన్న నన్ను వాయిస్ బ్రేక్ అవుతుంది అక్క. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములు నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? కదా మీరు ఈ చెట్లు ఇక్కడ ఉన్న చెట్లలో మీరు ఏమి తినకూడదు అని అడిగితే అప్పుడు హవ్వ ఏమన్నా చెప్తదంటే సర్పంతో, ఈ తోట మధ్యలో ఉన్న ఏ చెట్లు వృక్ష ఫలంలైనా మేము తినొచ్చు, అంటే ఏ ఏట్స్ అయినా మేము ఇందులో తినొచ్చు, కానీ దేవుడు మాత్రం ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలం మాత్రం తినొద్దని దేవుడు మాతో చెప్పారు అని సర్పంతో చెప్పదు. అప్పుడు ఎందుకు తినకూడదు అని సర్టన్ క్వశ్చన్ అడుగుతుంది. ఎందుకు తినకూడదు? ఆ యొక్క చెట్టు ఫ్రూట్స్ ఎందుకు తినకూడదు? దేవుడు చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. చెప్పారు తినకూడదని. చనిపోతామని చెప్పి. ఓకే, దేవుడు వాళ్ళకి కమాండ్మెంట్ ఇచ్చినప్పుడు ఏమని చెప్తారు? అది తింటే అవుతారు వాళ్ళు, చనిపోతారు. చనిపోతారు, చనిపోతారు అని చెప్తారు. చనిపోతారు. ఓకే, ఎస్, వెరీ గుడ్, ఆత్మీయంగా చచ్చిపోతారు. ఓకే, అయితే హవ్వ ఏమని చెప్తదంటే సర్పంతో, ఎందుకు తినకూడదు? అది తింటే మీరు దేవతల్లాగా అయిపోతారు, అంటే దేవతల్లాగా అంటే దేవుడు అంతటి వారు మీరు అయిపోతారు అని చెప్పి సర్పం చెప్తది అనమాట. అప్పుడు హవ్వ ఆ యొక్క ఫ్రూట్ ని చూడ చాలా అందంగా, అప్పటి వరకు ఆ చెట్టు ముందు నుంచే వెళ్ళారు, ప్రతిరోజు ఆ చెట్టు దగ్గర నుంచే తిరిగారు. నన్న వాయిస్ కట్ అవుతుంది అన్నది. Just అక్క, లైట్ గా అక్క. నన్న వాయిస్ కట్ అవుతుందా? లేదక్క, లేదక్క. ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఓకే అమ్మా. అయితే అప్పుడు హవ్వ ఏమంటదంటే, ఈ తోటలో ఉన్న మేము ఏ ఫ్రూట్స్ అయినా తినొచ్చు, కానీ ఈ ఒక్క ఫ్రూట్ మాత్రం తినకూడదు, దేవుడు మాకు ఈ ఒక్క ఫ్రూట్ తినకూడదని కమాండ్మెంట్ ఇచ్చారు, ఇది తింటే మేము చచ్చిపోతాము అని చెప్పి హవ్వ చెప్తుంది సర్పంకి. అప్పుడు సర్పం ఏమని అంటదంటే, ఈ ఎందుకు తినకూడదు, మీరు ఇది తింటే అసలు చావనే చావరు, ఇది అసలు మీరు ఇంకా దేవతల వల్లే అయిపోతారు, దేవుడికి చావు ఉంటదన్న, మరణం ఉంటది దేవతలకి? చెప్పండి, దేవుడికి చావు ఉంటదా? దేవుడికి మరణం ఉంటదా? డెత్ అనేది ఎవరికి ఉంటది? మనుషులకు మాత్రమే ఉంటది కదా, దేవుడికి డెత్ అనేది ఉండదు. అయితే అప్పుడు సర్పం ఏమని చెప్తదనంటే, అసలు ఇది మీరు తింటే, ఈ ఫ్రూట్ మీరు తింటే అసలు చనిపోరు, ఇంకా దేవుడిలాగా అయిపోతారు, ఎప్పుడు బ్రతికే ఉంటారు అని చెప్పి చెప్తదనమాట. అది వినగానే హవ్వ సర్పం చెప్పిన మాటలకి మోసపోయి ఆ ఫ్రూట్ ని చూస్తారు, కానీ ఎప్పుడు అది అందంగా కనపడలేదు. కానీ సాతాను చెప్పగానే మాత్రం ఆ ఫ్రూట్ ని చూసి ఆ ఫ్రూట్ ని చూడగానే చాలా అందంగా కనిపిస్తది. ఆ ఫ్రూట్ మాత్రం చాలా తినడానికి చాలా టేస్టీగా ఉంటదేమో ఈ ఫ్రూట్ అని చెప్పి ఆలోచిస్తది. సో చూడగానే సర్పం చెప్పగానే ఏం చేస్తది అప్పుడు హవ్వ? ఆ ఫ్రూట్స్ కొన్ని తీసుకొని తినేస్తది. తను మాత్రమే తినకుండా ఏం చేస్తదంటే, ఇంకా ఎవరున్నారు ఆ తోటలో? తను మాత్రం ఆదముకు కూడా తీసుకెళ్లి కొన్ని ఫ్రూట్స్ ఇస్తుంది. ఏ ఫ్రూట్స్ అవి? ఏ ఫ్రూట్స్ ఇస్తది? చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాలు. ఆఫ్ నాలెడ్జ్. అవునన్న, మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలాలను తను తినేసి ఇంకో కొన్ని వెళ్ళి ఆదాంకి, తన హస్బెండ్ కి కూడా ఇస్తది అనమాట. సో వాళ్ళిద్దరికి అప్పటి వరకు ఏం లేవు, మనం ఇప్పుడు మంచి మంచి క్లోత్స్ వేసుకుంటున్నాం కదా, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాం, సండే అనగానే షేమ్ పుట్టింది అక్క ఇద్దరికి. అవును, ఎందుకంటే వాళ్ళకి అప్పట్లో ఎర్లీ మ్యాన్స్ తెలుసు కదా మీకు, ఎర్లీ మ్యాన్స్ ఎలా ఉండేవారు స్టార్టింగ్ లో సోషల్ బుక్స్ లో? ఆకులతో ఆదివాసి. అవును, వాళ్ళకి అప్పుడు ఆదాంకి హవ్వకి అప్పటికి బట్టలు లేవు. వాళ్ళు ఆ ఫ్రూట్ తినగానే ఏమైందంటే
వాళ్ళు ఆకులు కూడా షేమ్ గా తెలుసా ఫీల్ అయ్యారు మీకు? బాగా. వాళ్ళకి నాలెడ్జ్ వచ్చింది. ఫ్రూట్ నేమ్ ఏంటి ఇంగ్లీష్ లో చెప్పండి ఒకసారి. ట్రీ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ కదా. అప్పటి వరకు ఆ ఫ్రూట్ తినక ముందు వరకు వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, బట్టలు లేవనే నాలెడ్జ్ వాళ్ళకి లేదు. ఆ ఫ్రూట్ తినగానే వాళ్ళకి ఏమొచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. ఆ నాలెడ్జ్ రాగానే వాళ్ళకి ఆ నాలెడ్జ్ రాగానే వాళ్ళు షేమ్ గా ఫీల్ అవుతారు. అయ్యో మాకు బట్టలు లేవని చెప్పి. బట్టలు లేవని చూసుకోగానే వాళ్ళు ఒక చెట్టు, అక్కడ ఒక చెట్టు ఉంటాయి, బోల్డ్ చెట్లు ఉంటాయి కదా ఆ తోటలో. అందులో ఒక చెట్టు వెళ్ళి బ్రేక్ అవుతుంది. అనమాట ఎవరికి కూడదని చెప్పి, ఎవరికి కనపడకూడదు. అలాంటి వాళ్ళిద్దరు వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. అంజూరపు చెట్టు తెలుసా మీకు? తెలుసు అక్క. అంజూరపు చెట్టు యొక్క ఆకులతో వాళ్ళకి ఒక కట్టడాల కింద చేసుకొని, అంటే వాళ్ళకి కుట్టుకొని వాళ్ళ బాడీకి కవర్ చేస్తున్నారు ఆకులతో. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? మహా అయితే 1 డే. రోజు 3 రోజులు అట్లుంటాయి అక్క, అంతే ఇక ఎండిపోతాయి. అంతే కదా, కొన్ని రోజులకి అవి వాడిపోయి పడిపోతాయి కదా. సో వాళ్ళకి ఇంకా అంత నాలెడ్జ్, అది తిన్నారు కానీ ఇంకా పూర్తిగా నాలెడ్జ్ లేదు, వాళ్ళకి అంత జ్ఞానం లేదు. ఇవి కట్టుకుంటే కొన్ని రోజులు కూడిపోతాయి అని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట. సో అప్పటికప్పుడు వాళ్ళు కవర్ చేసుకోవాలని చెప్పి ఆ యొక్క ఆకులతో వాళ్ళు ఒక కచ్చడాల కింద, అంటే అది కుట్టుకొని వాళ్ళకి కట్టుకున్నారు. అయితే ఈవినింగ్ టైంలో దేవుడు వచ్చి మాట్లాడతారు. దేవుడు వస్తే ప్రతిరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడారు అనమాట, ఆదాముతోని హవ్వతోని. మీతో దేవుడు మాట్లాడతారా రోజు? మీతో మాట్లాడతారా దేవుడు? ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడరా మీతో దేవుడు? ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడతాడు అక్క. ఓకే. వాక్యం మనం వింటాం కదా, మన ప్రీచర్స్ వాక్యం చెప్తారు కదా. ఎవరు చెప్తారు మీకు? శ్రీధర్ అన్న వాక్యం చెప్తారా చర్చ్ లోని ఆరాధనలో? చెప్తారక్క. చెప్తారక్క. శ్రీధర్ అన్న వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది వింటారు? జాగ్రత్తగా, కేర్ఫుల్ గా, శ్రద్ధగా ఎంతమంది వింటారు మధ్యలో మాట్లాడకుండా? వెరీ గుడ్. సో మీరు అందరూ వింటారు కదా, వెరీ గుడ్. మీరు వాక్యం వింటున్నారు అని అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నారు అని అర్థం. ఓకే, అంటే మనం వాక్యం ఎప్పుడైతే వింటామో దేవుడు మనతో మాట్లాడుతున్నారు అని అర్థం. అలాగే ఆదాము హవ్వతో డైలీ మాట్లాడేవారు దేవుడు. మనం కూడా డైలీ వాక్యం వింటే దేవుడు డైలీ మనతో మాట్లాడుతున్నట్టు. ఓకే ఓకే అక్క. వాళ్ళు దేవుడు వాళ్ళతో పిలిచినప్పుడు ఎందుకు భయపడతారు వాళ్ళు? ఆదాము హవ్వ ఎందుకు భయపడతారు? దేవుడు వాళ్ళకు కమాండ్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినకూడదు అని కమాండ్మెంట్ ఇచ్చారు. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పిన మాట వినకుండా సాతాను చెప్పిన మాట విన్నారు కదా. సో అందుకని దేవుడు చెప్పిన మాట వినలేదు అని చెప్పి భయపడి దాంకున్నారు అనమాట. మనం కూడా, మీరు కూడా మీ పేరెంట్స్ ఏదైనా చెప్పారు అనుకోండి, అది చేయకపోతే మీరేం చేస్తారు? చాక్లెట్ తినద్దు అన్నారు అనుకోండి, చాక్లెట్ తినద్దు మీరు తినేశారు. అప్పుడు మీరేం చేస్తారు? ఆ చాక్లెట్ ఏది అని అడిగారు మమ్మీ, మీ మమ్మీ చాక్లెట్ ఏది ఫ్రిడ్జ్ లో ఉండాలి కదా అని అడిగితే మీరేం చేస్తారు? అప్పుడు మీరు తినేశారు, చాక్లెట్ అడిగింది మీ మమ్మీ. ఇప్పుడు మీరేం చెప్తారు? చెప్పేస్తాం. కొడతారేమో మమ్మీ, కొడతారేమో అని చెప్పి భయపడతారా మీరు? ఆదాము హవ్వ కూడా అలాగే భయపడ్డారు. దేవుడు తినద్దని చెప్పారు కానీ మేము తినేసాము అని చెప్పి భయపడి ఆ చెట్టు వెనకాతలకి వెళ్ళి దాంకుండిపోయారు. దేవుడు ఏమో తిడతారో కొడతారో ఏమైనా చేస్తారేమో అని చెప్పి భయపడిపోయి చెట్టు వెనకాతలకి వెళ్ళి దాంకున్నారు. అయితే ఆ దేవుడు అడుగుతాడు ఏమని? నేను తినద్దన్న చెట్లు వృక్ష ఫలాలు తిన్నారా అని అడుగుతారు. ఆదాము హవ్వ ఏం చెప్తాం? తిన్నాము అని చెప్తా. తిన్నాము అని ఒప్పుకుంటే పర్లేదు. ఆదాం ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నాకు ఇచ్చిన ఈ హవ్వే నాకు ఆ పండునిచ్చిందని చెప్తా. నార్మల్ గా ఇప్పుడు ఏం చెప్పాలి? తప్పు చేసినప్పుడు ఏం చెప్పాలి మనం?
సారీ నిజం దేవుడా అని మనం చెప్పాలి. ఏదైనా ఒక మిస్టేక్ చేసాం అనుకోండి, మిస్టేక్ చేసిన వెంటనే ఏం చేయాలి మనం? నిజం సారీ చెప్పాలి. చెప్పాలి. ఉమ్, దేవుడి దగ్గర క్షమాపణ నిజం చెప్పి అడగాలి. ఇంకెప్పుడు చేయను అని చెప్పి సారీ చెప్పాలి కదా. ఎస్. ఇంకెప్పుడు చేయను అని చెప్పి సారీ చెప్తే దేవుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా మనల్ని ఫర్గివ్ చేస్తారు, ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారు? క్షమిస్తారు. కానీ ఆదాం ఏం చేశాడు? సారీ దేవుడా, అక్క నీ వాయిస్ బ్రేక్ అవుతుంది అక్క మళ్ళీ. అక్క ఆదాం ఏం చెప్తాడంటే, ఒప్పుకోకుండా దేవుడికి సారీ చెప్పకుండా ఏం చెప్తాడనంటే, ఇదిగో నువ్వు నాకు హవ్వనిచ్చావు కదా, నాకు హవ్వగా ఉంటది అని చెప్తాడు. దేవుడి దగ్గర సారీ చెప్పేస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారు? క్షమిస్తారు. కానీ ఏం చేసాడు ఆదాం అంటే, నువ్వు నాకు ఇచ్చిన హవ్వే నాకు ఇచ్చింది తినమని చెప్పి, అందుకే నేను తిన్నాను అని అంటాడు. సరే, ఆదాం అలా చెప్పాడు, హవ్వని అడుగుతాడు. హవ్వ అప్పుడు ఏమని చెప్పొచ్చు? అవును నేనే ఇచ్చాను ఆదాంకి, సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పొచ్చు. కానీ హవ్వ ఏం చెప్పిందంటే, సర్పం చెప్పితే సర్పం చేస్తాడు. వచ్చి ఇచ్చింది అని చెప్పి చెప్పింది. అవును, ఆదామేమో తను చేసిన తప్పుని హవ్వ మీదకి తోస్తాడు. హవ్వ ఏం చేసిందంటే, ఓకే వెరీ గుడ్, సర్పం హవ్వ ఏం చేసింది? హవ్వ ఏం చేసిందంటే సర్పం మీదకి తోస్తుంది. ఇలా ఒకరి మీదకి తప్పులు తోసుకున్నారు తప్ప ఒప్పుకోలేదు ఎవరు. దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుడు క్షమిస్తాడు. కానీ ఒకరి మీద ఒకరు ఏం చేశారంటే చాడీలు చెప్పుకున్నారు. ఏం చేశారు? చాడీలు చాడీలు. చెప్పుకున్నారు. ఒకరి మీద ఒకరు రూమర్స్ చెప్పుకున్నారు. మీరు మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ కోసం మాట్లాడుకుంటారా ఎప్పుడైనా ఇలా రూమర్స్? మాట్లాడుకోమక్క. వెరీ గుడ్. రూమర్స్ ఎప్పుడు చెప్పకూడదు. గాసిప్స్, రూమర్స్ ఇలాంటివి ఎప్పుడు మనకి మంచిది కాదు. ఏదో ఒక రోజు మన ఇలా రూమర్స్ చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ కి తెలిసిపోద్ది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి పనిష్మెంట్ అనేది వస్తది. ఆమెకి హవ్వకి సర్పానికి కూడా వాళ్ళు రూమర్స్ ఇలా స్ప్రెడ్ చేసినందుకు వాళ్ళకి పనిష్మెంట్ ఏమొచ్చిందో తెలుసా మీకు? అప్పటి వరకు వాళ్ళు కష్టపడకుండా రోజు హ్యాపీగా మంచి మంచి ఫ్రూట్స్ తినేవారు. ఆదాంకి వచ్చిన కష్టం ఏంటో తెలుసా? పనిష్మెంట్ ఏంటో తెలుసా? భూమిని వాళ్ళు శపిస్తాడు దేవుడు. అప్పుడు చాలా కష్టపడి పంటను పండిస్తారు. అందులో మేకులు ఇవి కూడా వస్తాయి. దాని ఫలాన్ని ఆదాము తింటాడు. చాలు. అవును, అప్పటి వరకు ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళు హ్యాపీగా రోజు ఫ్రూట్స్ తినేవారు, రోజు ఫుడ్ దొరికేది. కానీ అప్పటి నుంచి ఏంటనంటే కష్టపడి చెమట తెలుసు కదా, స్వెట్, కష్టపడి చెమటోడ్చి ఫుడ్ ని సంపాదించాలి. ఇది ఆదాంకి వచ్చిన పనిష్మెంట్. అవ్వకు వచ్చిన పనిష్మెంట్ ఏంటి? అవ్వ కష్టపడి పిల్లలు గర్భఫలాన్ని పిల్లల్ని ఇస్తుంది. కనాలి. ఇంకా వాళ్ళ వచ్చిన ఫలానికి ఇంకా సర్పానికి పుట్టిన పిల్లలు ఎప్పుడూ కొట్టుకుంటారు. ఓకే, అవ్వకు వచ్చిన పనిష్మెంట్ ఏంటి అని అంటే, మీరు ఎలా పుట్టారో మీకు తెలుసా? మీరు ఎలా పుట్టారో మీకు తెలుసా? భూమిలో నుంచి. భూమిలో నుంచి పుట్టారా మీరు? కాదు, మమ్మీ కడుపులో నుంచి. వా ఓకే, భూమి అన్నట్టు వినిపించింది నాన్న. ఓకే సారీ. ఓకే, 9 months చాలా కష్టపడి కంటారు కదా పేరెంట్స్. అలా హవ్వకు వచ్చిన పనిష్మెంట్ ఏంటి అని అంటే, చాలా కష్టపడి వేదనలు కనాలి. ఇది హవ్వకు వచ్చిన పనిష్మెంట్. చాలా పెయిన్, కొన్ని బోన్స్ ఇరిపేస్తే ఎంత పెయిన్ వస్తుందో డెలివరీ టైంలో కూడా మదర్ కి అంతే పెయిన్ వస్తుంది. ఒక బోన్ ఇరిగిపోతే ఎంత పెయిన్ వస్తుంది? మన బాడీలో ఉన్న ఒక బోన్ ఇరిగిపోతే ఎంత పెయిన్ వస్తుంది? మీకు ఎప్పుడైనా బోన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఏమైనా అయ్యాయా? పడిపోవడం ఇలా ఏమైనా జరిగిందా మీకు? ఒక పోనీ ఎప్పుడైనా పడిపోయారా? రోడ్డు మీద గానీ, ఇంట్లో గానీ, సైకిల్ మీద దెబ్బలు తగిలింది. దెబ్బలు తగిలాయి కదా, అబ్బాయిలు అది చాలా ఉంటది కదా దెబ్బలు తగిలి మనకి. అవునా? నార్మల్ గా దెబ్బలు తగిలితేనే చాలా పెయిన్ఫుల్. అదే బోన్ ఇరిగిపోతే, మన బాడీలో ఉన్న ఒక బోన్ ఇరిగిపోతే అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటది కదా. అలా కొన్ని బోన్స్ ఇరిగిపోతే ఎంత పెయిన్ ఉంటదో మదర్ యొక్క డెలివరీ టైంలో కూడా అంతే పెయిన్ ఉంటదంట. సో అంత పెయిన్ హవ్వకి దేవుడు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంత పెయిన్? ఎందుకంటే తను చాడీలు దేవుడి చెప్పింది మాట కాబట్టి. వినలేదు. దేవుడి మాట వినలేదు. నెక్స్ట్ చాడీలు చెప్పింది.
తప్పింది చాడీలు చెప్పింది కాబట్టి. ఓకే. చెప్పింది. సర్పంకి వచ్చిన పనిష్మెంట్ ఏంటి? సర్పము ఇంకా కాళ్ళు ఉండవు, నేల మీద ప్రాకుద్ది ఉండవు. ఇంకా ఓకే. సర్పంకి వచ్చిన పనిష్మెంట్ ఏంటి అంటే అంటే కాళ్ళు లేకుండా బ్రతకడం, అంటే నేల పైన పాకడం. ఎస్, నేల మీద ప్రాకడం. నెక్స్ట్ అది ఏంటంటే బ్రతికినంత కాలం మన్ను తింటదంట. అంటే మన్ను అంటే మట్టి. కష్టపడి అది నేల మీద ప్రాకాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బ్రతికినంత కాలం మట్టిని తినాలి. సో దేవుడు మాట వినకుండా చాడీలు చెప్పుకుంటే, రూమర్స్ స్ప్రెడ్ చేస్తే ఏమవుతుంది? పనిష్మెంట్ అనేది వస్తుంది. మనకు కూడా అంతే. మనం దేవుడు రూమర్స్ చెప్పడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మనం కూడా రూమర్స్ ఓకే ఓకే, మనకు కూడా ఏమొస్తుంది? పనిష్మెంట్ అనేది వస్తుంది రూమర్స్ అవి స్ప్రెడ్ చేస్తే. ఓకే, రూమర్స్ ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారు మీ ఫ్రెండ్స్ మీద ఒక్కరైనా? చెప్పమ్మా. చెప్పకపోతే వెరీ గుడ్. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎవరికైనా తెలియకుండా ఎవరికోసమైనా మీరు తప్పుగా మాట్లాడితే, రూమర్స్ చెప్తే, దేవుడి దగ్గర ఖచ్చితంగా మీరు ఏం అడగాలి? క్షమాపణ అడగండి. క్షమాపణ అడగాలి. ఓకే, మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపించిన? ఎంతమంది రెడీగా ఉన్నారు? కనిపించట్లేదు. వాయిస్ బ్రేకింగ్. అక్క వాయిస్ బ్రేకింగ్. Do you know? You talking la? నన్ను చూడండి ఇప్పుడు. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది అక్క. వినిపిస్తుందక్క. హలో, వినిపిస్తుందమ్మా వాయిస్ ఇప్పుడు? ఓకే, ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. ఎక్స్పెరిమెంట్ అంటే చాలా చిన్న ఎక్స్పెరిమెంట్. మీకు బెలూన్స్ తెలుసు కదా అందరికి? ఎంతమందికి ఇష్టం బెలూన్స్? బెలూన్స్ అందరికి ఇష్టమే కదా? ఓకే, ఈ రోజు లెసన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఎవరికి చాడీలు చెప్తే కనుక మనం దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి, లేకపోతే శిక్షను అనుభవించాలి. రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదు కదా, మరి ఏం స్ప్రెడ్ చేయాలి మనం? నిజాన్ని గాస్పెల్. We should confess. ఓకే ఓకేనా? ఓకే, వెరీ గుడ్. మన రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదు, మరి ఏం స్ప్రెడ్ చేయాలంటే మనము ఎప్పుడు రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదు అని చెప్పుకున్నాం. మరి ఏం స్ప్రెడ్ చేయాలి మనం? నిజాన్ని ట్రూత్. అక్క నిజాన్ని. ఓకే, మనం ఏం స్ప్రెడ్ చేయాలి అంటే గాస్పెల్. గాస్పెల్ తెలుసు కదా మీ అందరికి? తెలుసా? నేను అదే చెప్పా.
ఓకే, వెరీ గుడ్ నాన్న. వినిపించలేదు నాకు, సారీ. ఓకే, రూమర్స్ స్ప్రెడ్ చేయకూడదు. ఏం స్ప్రెడ్ చేయాలి? గాస్పెల్ స్ప్రెడ్ చేయాలి Gospel. కదా. అవునక్క. రూమర్స్ స్ప్రెడ్ చేస్తే ఏమవుతుంది? అంటే మనము దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి, లేకపోతే మనం శిక్షను అనుభవించాల్సిందిగా అనువదించాలి. రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తే మనకి పనిష్మెంట్ వస్తది కదా. అవునా? పనిష్మెంట్ వస్తుంది. చూడండి మీకు చూపిస్తాను. నేను కనిపిస్తున్నానా మీ అందరికి? కనిపిస్తున్నావు అక్క. అక్క బ్లూ కలర్ ఆకాశంలో వస్తున్నదా? ఇప్పుడు ఓకే అక్క. ఇప్పుడు ఓకే అక్క. ఓకే. ఏంటి? మ్యాచ్ బాక్స్, మ్యాచ్ స్టిక్, మ్యాచ్ ఓకే. మ్యాచ్ బాక్స్. వస్తుందా? వస్తుందక్క. ఓకే, దీని ముందు బెలూన్ పెడితే పగిలిపోతుంది అక్క. పగులుతుంది అక్క. జాగ్రత్త. ప్రికాషన్స్ డూ యూ అక్క సైన్స్ టీచర్. అక్క మీరు సైన్స్ టీచరా? కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్. బయాలజీయా? బయాలజీ మ్యాచ్ బాక్స్ కూడా వెలగట్లేదు. బయాలజీ అంటే ఆకుల గురించి ఉంటాయి. ఆకుల యానిమల్స్. Animals is about zoology, not biology. బయాలజీ. No, Biology is about humans and plants. యానిమల్స్. humans and plants. Plants. మీ దగ్గర బెలూన్స్ ఉన్నాయా ఎవరి దగ్గరైనా ఇంట్లో? అక్క మా ఇంట్లో ఇంట్లో కుక్క. ఎవరి దగ్గర బెలూన్స్? బెలూన్. ఓకే, మ్యాచ్ బాక్స్ ఉందా? మ్యాచ్ బాక్స్ ఉందాక. ఓకే, మీరే చేయలేదు. ఓకే, మీరే చేస్తారు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్. నా దగ్గర మ్యాచ్ బాక్స్ వెలగట్లేదు. ఇప్పుడు మీరు చేయాలి. మ్యాచ్ బాక్స్ తీసుకోండి ఒకసారి. మ్యాచ్ బాక్స్. 1 minute. ఓకే. ఏం పేరు అక్క పేరు? మహిమాన్విత అంట. మహిమాన్విత అక్క, మా చెల్లె ఆమె. మహిమాన్విత చెల్లి. ఓకే ఓకే, మహిమాన్విత టేస్ట్ చూపిస్తుంది ఇప్పుడు మనందరికి. ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దామా? అక్క మహేష్ మ్యాచ్ బాక్స్ తీసుకున్నా. మ్యాచ్ బాక్స్ తనకి కాల్చడం రాదు కదా. ఇంకా ఆన్ చేయి, వెలిగించు, ఫైర్ చెయ్యు. Be కాల్ careful. చేసుకోకే. ఏం చేయాలి అక్క? బెలూన్ వెలిగించి మ్యాచ్, అది మ్యాచ్ స్టిక్ వెలిగించి బెలూన్ దగ్గర పెట్టు. Mahesh, help her. మహేష్ ఇక్కడ రా. ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి అమ్మా. వస్తున్నారు అక్క. మా అన్న తొందరరా.
నువ్వు వెలిగి. నేను వెలిగి ఇయ్యనా వల్ల కాదు. తీసుకో పెట్టు. ఇక్కడ రా కెమెరా ముందు కనిపి. కెమెరా ముందు చూపించు, అందరూ చూస్తారు. చెప్తే ఇంటలేడు అక్క. ఇప్పుడు నా దగ్గర వాటర్ బెలూన్ ఉంది చూడండి. ఈ బెలూన్ వాటర్ కనిపిస్తా మీకు? కనిపిస్తుంది అక్క. ఓకే, ఇప్పుడు చూడండి. ఇంకొక బెలూన్ ఉందా నాన్న మీ దగ్గర? ఇంకొక బెలూన్ ఉందా? చూడండి ఒకసారి అందరూ. నన్ను అందరూ చూడాలి ఒకసారి. ఫ్లేమ్ వస్తుంది. వెళ్ళలేదా? బ్లాస్ట్ అయిందా? బ్లాస్ట్ అవ్వలేదా వాటర్ బెలూన్? నీ పేరు పాఫ్సా? కామినిందమ్మా నా పేరు. పాఫ్స్ అని ఉంది అక్క. ఈ వాటర్ బెలూన్ ఫైర్ దగ్గర పెట్టినప్పుడు బ్లాస్ట్ అయిందా? బ్లాస్ట్ అవ్వలేదా? బ్లాస్ట్ అవ్వలేదు అక్క. అది నార్మల్ బెలూన్ పెట్టినప్పుడు బ్లాస్ట్ అయింది అక్క. నార్మల్ బెలూన్ పెట్టినప్పుడు బ్లాస్ట్ అయింది కదా. వాటర్ ఉన్న బెలూన్ పెట్టినప్పుడు బ్లాస్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు దీని నుంచి మనం ఒక లెసన్ నేర్చుకున్నాం. ఏంటి అని అంటే, ఫైర్ దేన్ని సింబల్ చేస్తుంది అంటే, ఫైర్ దేనికి గుర్తు అంటే దేవుడికి గుర్తు. బైబిల్లో ఉంటది కదా, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని ఉంది కదా వాక్యం. ఉందా? ఫైర్ దేనికి గుర్తు అంటే దేవుడికి గుర్తు అని అనుకుందాం కొంచెం సేపు. నెక్స్ట్, నార్మల్ బెలూన్ దేనికి గుర్తు అంటే రూమర్స్, స్ప్రెడ్ ద రూమర్స్ అంటే స్ప్రెడింగ్ రూమర్స్ చేసే వాళ్ళకి గుర్తు. నెక్స్ట్, వాటర్ బెలూన్ గాస్పెల్ కి గుర్తు. నార్మల్ బెలూన్ రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి గుర్తు. ఫైర్ ఎవరికి గుర్తు? దేవుడికి. ఫైర్ దేవుడు కదా. ఇప్పుడు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తే ఏమవుతారు? పేలిపోతారు, బ్లాస్ట్ అయిపోతారు. అంటే వాళ్ళకి పనిష్మెంట్ వస్తది, వాళ్ళు డెస్ట్రాయ్ అయిపోతారు. రూమర్స్ చెప్పిన వాళ్ళు ఏమవుతారు? పనిష్మెంట్ వస్తది. బెలూన్ ఏమవుతారు? బ్లాస్ట్ అయిపోతారు కదా. అదే చేసే వాళ్ళు ఏమైంది? బ్లాస్ట్ అయ్యారా వాళ్ళు? అవరక్క ఉంటారు. వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఏమవరు, ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు కదా. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. వాళ్ళు ఎలాంటి రూమర్స్ చెప్పరు, గాసిప్స్ చెప్పుకోరు. కాబట్టి వాళ్ళకి నాశనం అయిపోకుండా, అవ్వకుండా, బ్లాస్ట్ అవ్వకుండా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. గాడ్ ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? బ్లెస్ చేస్తారు. అదే రూమర్స్ చెప్తే పనిష్మెంట్ వస్తది. రూమర్స్ చెప్పకుండా గాస్పెల్ స్ప్రెడ్ చేస్తే ఏమవుతది? బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. బ్లెస్సింగ్స్ వస్తాయి. వెరీ గుడ్. సో ఈ రోజు లెసన్ మీకు ఏమర్థమైంది? దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుని చెప్పిన మాట వినా చెప్పాలి, సాడీలు చెప్పకూడదు. గాస్పెల్స్ అయితే చాటించాలి. ఇది గాస్పెల్స్ చాటిస్తే మనం బస్ అవ్వం. దేవుడు కాడ చెప్తే మనం బ్రతుకుతాం. ఓకే నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. అందరూ చాలా బాగా చెప్పారు. మీకు అర్థమైందా నేను చెప్పిన లెసన్? ఈ రోజు అందరికి అర్థమైందా? అర్థమైంది. ఓకే, వెరీ గుడ్.
క్లోజ్ పేరు కీర్తక్ ఉన్న చేయడానికి? కీర్తక్ లేరు కదా, ఓకే. నేను క్లోజింగ్ ప్రేయర్ చేస్తాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం నాన్న. అత్యంత ప్రేమ స్వరూప పరిశుద్ధ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామంకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ సండే స్కూల్ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరే మాకు తోడుగా నీడుగా ఉండించలేదు. ఎటువంటి ఆటంకములు రాకుండా నాయన ఈ సండే స్కూల్ మొత్తాన్ని తండ్రి మీకు మహిమార్థకరంగా జరిగించినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పిల్లలందరూ చక్కగా తండ్రి మీ మాటలు నేర్చుకుని ఉన్నారు నాయన. తండ్రి చాడీలు చెప్పకూడదు అనే పాఠం ద్వారా తండ్రి పిల్లలందరూ అనేకమైన విషయాలు నేర్చుకుని ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. పిల్లలందరూ కూడా తండ్రి ఆదాము హవ్వ వలె చాడీలు చెప్పుకోకుండా తండ్రి మంచి పిల్లలుగా ఎదుగుటకు తండ్రి, మరి ముఖ్యం మీ అందు భయభక్తులు కలిగి జీవించటకు పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. పిల్లలందరికీ మంచి బుద్ధిని మంచి ఆరోగ్యంలో దయచేయమని కోరుకుంటున్నాం. సహాయం దయచేయండి నాయన. ఈ ప్రార్థనలు ఏమైనా ఉంటే అందిస్తారని యేసు ప్రభు వారి నామములని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బాయ్ అందరికీ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. బాయ్ అక్క. బాయ్ 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 బాయ్. ఇవాళ కలుసుకుందాం అన్నమాట. రూప్ చేద్దరా